ప్రతి పెట్రోల్, డీజిల్ కార్‌లో అయితే ఎయిర్ ఫిల్టర్ ఉంటదన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది అసలు ఏం చేస్తుంది? అసలు ఎలా పాడవుతుంది? అసలు పాడైందనేసి మనకెలా తెలుస్తుంది? అనే దీని గురించి ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎయిర్ ఫిల్టర్ అసలు పని ఏంటి అన్నట్లయితే మనందరికీ తెలుసు. అది ఎయిర్‌ని ఫిల్టర్ చేసి ఇంజిన్‌లోకి పంపిస్తుంది. సో, ఇంజిన్‌కి ఫ్యూయల్ ఎంత అవసరమో ఎయిర్ ఫిల్టర్ అంతే అవసరం. ఎందుకు అన్నట్లయితే ఫ్యూయల్ ఇంకా ఎయిర్ అనేవి 2 మిక్స్ అయ్యి ఇంజిన్ ఛాంబర్‌లోకెళ్ళి మనకి ఎనర్జీ సప్లై అయితే చేస్తుంది. మనకి ఎయిర్ అనేది అంత అవసరమైనప్పుడు బయట నుంచి వచ్చే డస్ట్ అంతా ఇంజిన్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఎయిర్ అనేది ఫిల్టర్ చేస్తుంది ఎయిర్ ఫిల్టర్. సో, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం వల్ల అంటే ఎక్కువగా డస్ట్ అనేది అందులో బాగా చేరుకుపోయి అది పాడడం వల్ల మనకి ఏం జరుగుతుంది? అసలు కార్‌కి ఏం జరుగుతుంది అన్నట్లయితే మైలేజ్ అయితే రాదు. అదే కాకుండా పికప్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో, ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు క్లీన్ చేయించుకోవాలి అన్నట్లయితే ఎవ్రీ 5000-7500 కిలోమీటర్స్‌కి మధ్యన అయితే మనం క్లీన్ చేయించుకుంటే బండి అనేది స్మూత్‌గా ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.